వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామముల వందనాలు. నేటి ఈ ప్రత్యేక వాక్య ధ్యానము పాత ముప్పరు వాస్తవ్యురాలు తుల్లిమిల్లి అరుణశ్రీ గారి సహకారంతో మీకు అందించడం జరుగుతోంది. ప్రభు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరాన్ని తీర్చి మేలు చేసి మహిమ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా వందనాలు. సహోదరి తుల్లిమిల్లి అరుణశ్రీ గారి కొరకు, వారి యొక్క కుటుంబ సమస్యల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైన విడుదలనిచ్చి నడిపించమని అడుగుతున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుచున్నాము. వాక్యం వింటున్న వారిని దీవించుకొని యేసునామాన్ని వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశము గిల్గాలు, దొరలింపబడుట అని అర్థం. ఈ వాక్య ధ్యానమునకు మూలము యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి కనిపిస్తోంది. ఇక్కడ గిల్గాలు అనే పేరు యెహోషువ నామకరణం చేసినట్లుగా మనకు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపకం చేస్తోంది. గిల్గాలు అంటే దొరిలించి వేయబడుట, రోలింగ్ అవే, దొర్లింపబడుట. ఏమిటి దొర్లింపబడింది? ఐగుప్తు యొక్క అవమానము దొర్లింపబడింది. ఐగుప్తులో దాస్యం, ఐగుప్తులో చెర. ఇప్పుడైతే వారు కనానులోనికి యోర్దాను దాటి ప్రథమ స్థలం గిల్గాలులో ప్రవేశించారు. కాబట్టి ఇప్పుడు స్వతంత్రులు, ఇశ్రాయేలీయులు ఇప్పుడు స్వతంత్రులు. ఒకప్పుడు బానిసలు, ఒకప్పుడు అవమానం, అది దొరలిపోయింది, తొలగిపోయింది, రోల్డ్ అవే, వెళ్ళిపోయింది. గిల్గాలు మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద బిలీవర్. విశ్వాసికి గిల్గాలు అనుభవం చాలా 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 ప్రాముఖ్యమైనది. పాపము యొక్క సంకెళ్ళు, పాపము యొక్క బందీ, అపవాది యొక్క దాస్యం, భయం అన్నీ తొలగిపోయిన అనుభవం గిల్గాలు అనుభవం. అది యేసుక్రీస్తు నందు తొలగిపోయాయి కనుక యేసుక్రీస్తే మన గిల్గాలు అనుభవ కర్త అయి ఉన్నాడని నేను మనవి చేస్తున్నాను. పాపము వలన వచ్చు జీతమైన మరణము తొలగిపోయింది, దొరలిపోయింది. పాపము యొక్క అధికారము మన పైన దొరలిపోయింది. అపవాది యొక్క అధికారము మన నుండి దొరలిపోయింది. మనము విముక్తి నొందిన జనాంగమయ్యాము, స్వతంత్రులమయ్యాము. కాబట్టి గిల్గాలు మనకు రక్షణానుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. దాని కొరకు గుర్తుగా ఒక సంభవాన్ని యెహోషువ తెలియజేశాడు. జాగ్రత్తగా వినండి. మోషే నాయకత్వంలో పస్కా పండుగ అనంతరం ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి విమోచించబడిన వారై
వారు వెలుపటికి వచ్చి తమ యాత్ర ప్రారంభించారు. వారు వారి యొక్క అవిధేయత వలన 40 సంవత్సరములు అరణ్యములో తిరుగులాడారు. దేవుడు వారిని కనాను దేశానికి వెళ్లకుండా అడ్డగించాడు. అందువలన ఆ 40 సంవత్సరములు వారు అరణ్యములో తిరుగులాడుతూ అక్కడ చనిపోయారు. వారికి అరణ్య యాత్రలో జన్మించిన పిల్లలున్నారే, ఎవరైతే ఐగుప్తు దేశాన్ని చూడలేదో, ఆ దాస్యాన్ని అనుభవించలేదో, నూతనంగా అరణ్య యాత్రలో పుట్టి ఉన్నారో, ఆ తరపు వారు యంగర్ జనరేషన్, న్యూ జనరేషన్, యవ్వన తరము, క్రొత్త తరము ఈ గిల్గాల్ అనుభవంలోనికి వచ్చారు. పాత తరము వారు ఎర్ర సముద్రమును, ఆరిన నేలను మోషే నాయకత్వంలో దాటారు. యెహోషువ నాయకత్వంలో నూతన తరము వారు యోర్దాను నదిని కాలుకు నీరు అంటకుండా దాటారు. ఆ సన్నివేశం మనకు యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడింది. యెహోషువ ఆజ్ఞ ప్రకారం యాజకులు మందసమునెత్తుకొని యోర్దానులో అడుగు పెట్టగా నీరు పైనుండి క్రిందకు ప్రవహించుట ఆగి ఏకరాశిగా ఎగువ భాగాన నిలిచిపోయింది. నీటి యొక్క సహజ ధర్మం, నియమం, నేచురల్ ప్రిన్సిపల్ పల్లమెరుగుట. అలాగను కాక విచిత్రంగా పైన నీరు నిలిచింది. ఆరిన నేలన యోర్దాను నది మందసం వెంబడి వారు దాటారు. అలనాడు ముందటి తరము వారు ఎర్ర సముద్రం దాటినట్లు వీరు కూడా యోర్దాను నదిని నీరు కాళ్ళకంటకుండా ఆరిన నేలన దాటారు. ఆ గొప్ప సాక్ష్యం 12 పెద్ద పెద్ద రాళ్ళు గిల్గాలులో స్థాపించారు. అది చూచినటువంటి వారికి ఒక గొప్ప అనుభవం ఏమిటి అని అనగా, రాబోతున్న సంతతి వారు ఈ రాళ్ళు ఏమిటి అని అడిగితే భవిష్యత్తులో వారికి యెహోవా బాహువు బలమైనది అని తెలుసుకోవటానికి, దేవుని యందు భయభక్తులు నిలపటానికి, ఎర్ర సముద్రాన్ని దాటజేసినట్లు యోర్దాను నీళ్లను ఎండజేసినని వారికి తెలిసేటట్లుగా ఈ 12 రాళ్ళు సాక్ష్యమిస్తాయి. సోదరుడు, సోదరి, లోకము అంటని స్థితి, నీరు పాదములకు తగలకుండుట, పాపము, లోకము మనకు మాలిన్యము అంటకుండు స్థితిలోనికి నడిపించబడుటను సూచిస్తుంది. అది క్రీస్తు రక్తము వలన సాధ్యమైన అనుభవము. కనుక గిల్గాలులో క్రీస్తు రక్త ప్రోక్షణం క్రింద దొరికినటువంటి పాపము నుండి విమోచన పథకము యొక్క వీలు మనకు అర్థమవుతుంది. గిల్గాలు రక్షణానుభవాన్ని, గిల్గాలు రక్షణ సాక్ష్యాన్ని, గిల్గాలు పాపము నుండి వేరైన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ఇట్టి అనుభవాన్ని నీవు పొంది ఉండాలి. పాత తరము వారు ఎవరైతే ధర్మశాస్త్రం పొంది ఉన్నారో, దానికి తిరుగుబాటు చేశారో, వారు 40 సంవత్సరములో వారి అవిధేయత ఫలం అనుభవిస్తూ వారు అరణ్యంలో రాలిపోయారు. దేవుని యొక్క మాట చొప్పున విమోచన పొందిన వారు, దేవుని మాట చొప్పున కనానుకు వెళ్ళాల్సినటువంటి వారు తమ అవిధేయతను బట్టి కొట్టివేయబడ్డారు. వారికి జన్మించిన నూతన తరం వారికి కృప దొరికినది.
ఉచిత కృప దొరికినది. వారికి ఐగుప్తే తెలియదు, కానీ వారు కనానులోనికి వచ్చేస్తున్నారు. కృపచేత నడిపించబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది గిల్గాలు అనుభవం. గిల్గాలులో వివిధ అనుభవాలు ఉన్నవి పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో. అంతేకాదు గిల్గాలులో వారు పస్కా పండుగ ఆచరించారు. పస్కా పండుగ మొట్టమొదట కనాను దేశంలో ఆచరించారు. 5వ అధ్యాయము యెహోషువ గ్రంథము 10వ వచనం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 15వ తారీఖున 14వ తారీఖు సాయంకాలము అంటే 15వ తారీఖు ఎంటర్ అవుతుంది. పస్కా పండుగను ఆచరించారు. పస్కా పోయిన మరునాడు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ దినమందు వారు పొంగక వేచబడి ఉన్న భక్ష్యాలు తిన్నారు. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. గిల్గాలులో మన్నా మానిపోయెను. ఉచితంగా ఇవ్వబడుచున్నటువంటి మన్నా అరణ్య యాత్ర వరకే. ఆ తరువాత మొదటి పంట వచ్చే వరకే వారికి మన్నా ఇవ్వబడింది. మన్నా మానిపోయింది, కానీ ఆ దేశపు పంటను వారు రుచి చూచారు. మన్నా మానిపోయెను. ద లా వాజ్ సీజ్డ్. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. మన్నా మానిపోవటానికి సూచన. ఆ దేశపు కొత్త పంటను తిన్నారు. క్రొత్త నిబంధనకు సూచన, క్రొత్త నిబంధన గ్రంథానికి సూచన. We live according to the New Testament, not according to the Old Testament. Old Testament లా ఇప్పుడు అప్లై కాదు. క్రీస్తు సంఘం న్యూ టెస్ట్మెంట్కి చెందింది. క్రొత్త నిబంధన క్రింద స్థిరపడి ప్రారంభమైంది. దీన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. పస్కా అనుభవం. పస్కా ఎవ్రీ ఇయర్ ఆచరించారు. మొదటి మాసము 14వ దినమున పస్కా ఆచరించారు. ఇశ్రాయేలీయులు మొట్టమొదటి పస్కా ఐగుప్తులు ఆచరించారు. మరణము దొరలిపోయింది, మరణము తొలగిపోయింది, మరణము దాటిపోయింది. పస్కా యొక్క రక్తము, ఆ బలిపశువు యొక్క రక్తము ఏ గుమ్మములు, ఏ కిటికీలపై, నిలువడ్డ కమ్ములపై చెమర్చబడిందో ఆ ఇంట మరణం రాలేదు. కానీ పస్కా రక్త ప్రోక్షణం క్రింద వారికి పాపక్షమాపణ దొరికింది, మరణం నుండి విడుదల దొరికింది. కనుక మొదటి పస్కా దేన్ని సూచిస్తుంది? పాపక్షమాపణను సూచిస్తుంది. మరణమును దాటి జీవములో ప్రవేశించిన అనుభవాన్ని సూచిస్తుంది. సోదరుడా, సోదరి, గిల్గాలులో పస్కా అనుభవం మనలో ఉండాలి. మనము అనుదినము అనుక్షణము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. క్రీస్తు రక్త ప్రోక్షణ క్రింద మన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి కనికరింపబడి కడగబడిన అనుభవానికి మనం రావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో భక్తుడు చాలా తేటగా సెలవిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమైందము, అప్పుడు క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనమట ప్రభువుతో అన్యోన్య సహవాసము గలవారమైనప్పుడు 9వ వచనం మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పస్కా అనుభవం పవిత్రులగుట. పస్కా అనుభవం మరణం నుండి తప్పించుకొనుట.
కనుక ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ అనుభవాలను అనుభవిస్తూ ముందుకు సాగాలి. తర్వాత ఈ పస్కాలో మనం ప్రాముఖ్యంగా గమనించేది ఏమిటి అంటే చేదుతో కూడిన కూరలను వారు అందులో భుజించేవారు. అంతేకాదు వారు కుటుంబముగా కూడుకొని ఆ పస్కాలో పాల్గొనేవారు. పస్కాలో వారు పాల్గొనిన అనుభవం కుటుంబ ఆరాధనను కూడా జ్ఞాపకం చేస్తుంది, కుటుంబ రక్షణను కూడా జ్ఞాపకం చేస్తుంది. కుటుంబంలో ప్రతి ఒక్కడు ఆ పస్కా ఆచరించాల్సిందే. కనుక కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కొరకు మనం శ్రద్ధ తీసుకొనవలసిన అవసరం ఉన్నదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తర్వాత గిల్గాలులో 1-2 అనుభవాలు నేను ఇంకా మీకు మనవి చేస్తాను. అదేమిటి అని అనగా యెహోషువ గ్రంథం 14:6 కాలేబు హెబ్రోనును కోరుకున్నాడు. యెహోషువ కాలేబులకు మోషే వాగ్దానం చేశాడు. ఎప్పుడు వారు కనాను దేశాన్ని 40 రోజులు 12 మంది వేగులు వారు వెళ్ళి వారు వేగు చూచినప్పుడు ఈ 2 మాత్రమే పాజిటివ్ రిపోర్ట్తో వచ్చారు, 10 మంది నెగిటివ్ రిపోర్ట్తో వచ్చారు. వారు పాజిటివ్ రిపోర్ట్తో వచ్చిన కారణం చేత వారు మాత్రమే కనానులో ప్రవేశించారు. ఆ తరము వారులందరూ అరణ్యములో చనిపోయారు. ఆ 2 కూడాను మోషే గారు వాగ్దానం చేశాడు. ఆ సందర్భంలో హెబ్రోను నీకు ఇస్తానని చెప్పాడు. హెబ్రోను నీకు ఇస్తానని చెప్పి కాలేబుతో మోషే చెప్పాడు. కనుక ఆ హెబ్రోను తనకిమ్మని అడుగుతున్నాడు. హెబ్రోను అప్పటికే బలమైనటువంటి అనాకీయుల చేత ఆక్యుపై చేయబడినటువంటి టఫ్ ప్లేస్ టు విన్, గెలవటానికి చాలా కష్టమైన స్థలం అది హెబ్రోను. ఎందుకంటే అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు, ఆ జాతి వారు ఉన్నారు అక్కడ. అయితే కాలేబు యెహోషువతో అంటాడు, ఆనాడు నాకెంత బలమో ఈనాడు కూడా నాకు అంతే బలం. ఇది 45 సంవత్సరాల తర్వాత ముసలాయన చెప్తున్నాడు, అప్పుడు నాకెంత బలమో ఇప్పుడు కూడా నాకు అంతే బలం. కనుక నాకు ఆ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయి, ఆ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయి. కిరియాత్ అర్బా అన్నారు ఆ స్థలాన్ని. 45 సంవత్సరాల తర్వాత కాలేబు ఆ స్వాస్థ్యం కొరకు డిమాండ్ చేస్తున్నాడు. హెబ్రోను అనేటువంటి మాట మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా బైబిల్లో కనిపిస్తుంది. ఫెలోషిప్, సహవాసం అని అర్థం. కనుక ఈ కిరియాత్ అర్బా అనేటువంటి నాయకుని కింద ఉండేటువంటి స్థలం కత్తితో దాన్ని జయించి గెలుచుకున్నాడు కాలేబు. మనం కూడాను ఆధ్యాత్మిక జీవితాల్లో అలనాడు అతడు కత్తితో సాధించినట్లు వాక్యం అనేది ఖడ్గము చేత ఒక గొప్ప సహవాసాన్ని సాధించుకోవాలి. ఇది మన జీవితంలో బలమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని మనకిస్తుంది. అది కొండ ప్రాంతం, బలమైన ప్రాంతం, రాకీ ప్లేస్. అక్కడనే దావీదు మొట్టమొదట తన సింహాసనం స్థాపించాడు హెబ్రోన్లో. సో హెబ్రోను ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. ప్రామిస్డ్ ల్యాండ్ని ఆక్యుపై చేయటంలో కాలేబు ప్రదర్శించినటువంటి ధైర్యము విశ్వాస జీవితంలో మనకు కూడా కావాలి. కనుక గిల్గాలు ఈ అనుభవాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. గిల్గాలులోనే కాలేబు యెహోషువను ఈ కోరిక కోరుతున్నాడు. తర్వాత ఏలియా యొక్క ఆరోహణం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఆకాశమునకు ఆరోహణడుగుతూ గిల్గాలులో ప్రయాణాన్ని ప్రారంభించాడు ఏలియా. యోర్దాను దాటిన తర్వాత ఆకాశము నుండి అగ్నిగుర్రములు రథములు వచ్చి ఏలియాను ఆకాశానికి తీసుకుని వెళ్ళాయి. కనుక అతని యొక్క చివరి దినములో ఏలియా
గిల్గాలులో తన ప్రయాణాన్ని ప్రారంభించి గిల్గాలు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. ఈ ఎత్తబడిన అనుభవం, ఆకాశమునకు ఏలియా చేర్చుకొనబడిన అనుభవం, సంఘము రెండవ రాకడలో ఆకాశ మధ్యమానికి క్రీస్తును ఎదుర్కొనటానికి వెళ్ళే అనుభవాన్ని సూచిస్తోంది. కనుక క్రీస్తును ఎదుర్కొనుటకు సాగిపోయేటువంటి విశ్వాస బృందం, సంఘం ఖచ్చితంగా గిల్గాలులో ప్రారంభం కావాలి. గిల్గాలు తర్వాత వారు బేతేలుకి వెళ్ళాలి, దేవుని మందిరం. గిల్గాలు రక్షణ సాక్ష్యం, బేతేలు దేవుని మందిరం. అక్కడ నుండి ఎరుకో వారు లోకములోనే జీవిస్తారు. ఆ తర్వాత యోర్దాను వారు మరణాన్ని జయించాలి. కనుక త్రూ ద ఫిజికల్ డెత్ దే ఎంటర్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కనుక విశ్వాసులమైన మనము శారీరక మరణం తర్వాత ప్రభు సన్నిధికి వెళ్తాము. ప్రభు రాకడలో ఆయనతో కూడా మనం తిరిగి వస్తాము. భూమి మీద సజీవులమై ఉండేవారు ఆ క్షణాన్ని రెప్పపాటున మార్పు నొందిన వారై ప్రభువును చేరుకుంటారు. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ గిల్గాల్. అది గిల్గాలులో ప్రారంభమైనట్లుగా చూస్తాము. గిల్గాలు అనుభవాల్లో మరొక ప్రధాన అనుభవం ఏమిటంటే, సౌలు రాజుతో ప్రభువు చెప్పారు అమాలేకీయులను సంపూర్ణ నాశనం చేయమని. కానీ సౌలు వారిని సంపూర్ణంగా నాశనం చేయకుండా బలమైనటువంటి ఎడ్లను, బలమైనటువంటి గుర్రాలను తీసుకుని వచ్చాడు. బలమైన ఎడ్లను, బలమైన గుర్రాలను తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు సమూయేలు ఆ రాత్రి ఆ ఎడ్ల రంకెలు విన్నాడు. ఉదయాన్నే వెళ్ళి నువ్వు చేసింది ఏమిటని అడిగాడు సౌలుని. సౌలు అంటాడు, ఇవి చాలా మంచివి, యెహోవాకు అర్పిద్దామని ప్రజలు తెచ్చారంటాడు. అంటే మోస్ట్ ప్రాఫిటబుల్గా ఉన్నవన్నీ దేవునికి ఇద్దామనుకున్నామంటాడు. అది హ్యూమన్ మైండ్ సెట్, అది హ్యూమన్ యాటిట్యూడ్, రాంగ్ యాటిట్యూడ్. దేవుడు వాటిని సమూలం నాశనం చేయమన్నప్పుడు వాటిల్లో బెస్ట్ వన్ ఫర్ గాడ్ అని తేవటం, వాటిలో మంచివి దేవునికని తేవటం దేవుడు ఒప్పుకోడు. సమూయేలు ఆ అమాలేకీయుల రాజైన అగగును గిల్గాలులోనే తుత్తినీయలుగా నరికివేశాడు. ఏవైతే లోకములో దేవునికి వ్యతిరేకమైనవి లాభకరమైనవిగా విశ్వాసం భావిస్తాడో వాటిని ముక్కలు ముక్కలుగా నరికిన అనుభవం కావాలి. డిస్ట్రాయ్ చేయాలి వాటిని మన ఆత్మీయ జీవితాల్లో. ఇది ఎన్నటికీ మరవకూడదు, ఇది ఎన్నటికీ మరవకూడదు. గిల్గాలులో అగగును తుత్తినీయలుగా సమూయేలు నరికినట్లు మన ఆత్మీయ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనవి, శారీరకముగా లాభకరమైన వాటిని మనము ముక్కలుగా నరికి త్యజించి తిరస్కరించాలి. సహోదరుడా, సహోదరి, గిల్గాలు యొక్క అనుభవాలు మీ వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయముగా మీరు పొందాలని ఈ వర్తమానాన్ని మీ వద్దకు తీసుకొని వస్తున్నారు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38 నుంచి 41 వచనంలో ఎలీషా చేసిన ఒక అద్భుతం. శిష్యులు మందిరము ఎక్స్పాండ్ చేసుకుంటున్నప్పుడు, ట్రైనింగ్ పాఠశాల ఎక్స్పాండ్ చేసుకుంటున్నప్పుడు ఒక శిష్యుడు పిచ్చి ఆకులు తెచ్చి వంటలో వేశాడు, కూరలో వేశాడు. అది చేదైపోయింది, విషం అయిపోయింది. దైవజనుడు ఆ కుండలో విషమున్నదని ఒక శిష్యుడు కేకలు వేశాడు. ఎలీషా ఒక పిండిని తెప్పించి అందులో కలిపాడు. ఆహారం మరలా శుద్ధి అయినట్లుగా చూస్తామా? మన హృదయము చేదైనటువంటిది, మన హృదయము చెడిపోయినటువంటిది, మన హృదయము పాపముతో నిండినటువంటిది, మన హృదయము పాపమునకు ఉత్పత్తి స్థానం. కనుక ఈ హృదయమును ఆనాడు ఎలీషా పిండి వేసి శుద్ధి చేసినట్లుగా క్రీస్తు వాక్యం అనేది మంచి పిండి చేత ఈ హృదయం శుద్ధి చేయబడాలి. కనుక గిల్గాలులోనే ఈ సూచక క్రియ ఎలీషా చేశాడు. అలాగే దేవుని వాక్యము చేత నీ చేదైనటువంటి హృదయాన్ని ఎప్పటికప్పుడు మేలుకరమైన దానిగా మార్చుతూ ఉండాలి. ఈ అనుభవం కూడా గిల్గాల్లోనే మనం చూస్తాము. దొరలింపబడిన అవమానం, తొలగిపోయినటువంటి అవమానం, స్వేచ్ఛావాయువులు పీల్చినటువంటి అనుభవం, యేసుక్రీస్తు ప్రభువునందు సజీవమైన సువాసనను అనుభవిస్తున్నటువంటి అనుభవం గిల్గాలులో మనం చూస్తాం.
నేను ముగిస్తున్నాను వాక్యాన్ని. ఈ గిల్గాలు అనుభవం మీ జీవితంలో కనపడాలని కోరుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటి వరకు ఉన్న వాక్య భాగం కొరకు సహకారం అందించిన కుటుంబం పాత ముప్పరు వాస్తవ్యురాలు తుల్లిమిల్లి అరుణశ్రీ గారి సహకారంతో మీకు అందించడం జరుగుతోంది. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరాన్ని తీర్చి మేలు చేసి మహిమ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా వందనాలు. సహోదరి తుల్లిమిల్లి అరుణశ్రీ గారి కొరకు, వారి యొక్క కుటుంబ సమస్యల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైన విడుదల నుంచి నడిపించమని అడుగుతున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుచున్నాము. విన్న వాక్యమును ఫలింపు చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ తోడైయును గాక. ఆమేన్. ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు